ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. లాస్ట్ క్లాస్లో మనం వృశ్చిక రాశి గురించి కొన్ని రహస్యాలు చెప్పుకున్నాం. ఇందులో మనం చెప్పుకున్నటువంటి విషయాలు 1, 4, 8, 11 ఆ పాయింట్ ఒకటి మనం చెప్పుకున్నాం. 1, 4, 8, 11 గురించి చెప్పుకున్న తర్వాత ఫర్దర్గా మనం ఈ గ్రహములు వీటి గురించి పాయింట్ చెప్పుకుంటున్నాం. అది మొదటి నుంచి మనం నుంచి ఇప్పుడు చెప్పుకున్నాం. ఏమని చెప్పుకుంటున్నాం అంటే లాస్ట్ టైము I would like to touch upon another interesting point which will serve to demonstrate the potential of Scorpio and its energies in the life of the disciple. సో సాధకుడిలో ఈ స్కార్పియో యొక్క ఎనర్జీస్ ఇవి ఎలా అందివ్వబడుతుంటాయి ఏమిటి? స్కార్పియో ఇస్ వన్ ఆఫ్ ది 4 arms of the fixed cross of the heavens. ఈ ఫిక్స్డ్ క్రాస్ ఆఫ్ ది హెవెన్ గురించి మనం చెప్పుకున్నాం. ఇది 4 armed ఉంది. ఏమిటంటే ఒకటి వృషభ రాశి, వృశ్చిక రాశి, సింహరాశి, కుంభరాశి. ఇది ఫిక్స్డ్ క్రాస్ యొక్క ఇది 4 రాశులు. కనుక ఈ 4టిని మీరు వేసుకున్నప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే అపాన్ దట్ క్రాస్ ది కరెంట్లీ పాయిజ్డ్ మ్యాన్ స్టాండ్స్ రైట్ ఎట్ ద సెంటర్ వేర్ ద 4 arms meet, and therefore at the point where the energy of all the 4 signs of their ruling planets can pour through him and evoke the needed reactions. 4 యొక్క సమ్మిశ్రం అనేటువంటిది ఆ కేంద్రంలో ఉన్నటువంటి బిందువు దగ్గర ఇవన్నీ చేరుతుంటాయి. అంటే 4 రాశుల్లో ప్రధానంగా ఉన్నటువంటి గ్రహములు ఏమేమిటి అంటే మనం చూసుకుంటే వృషభ రాశిలో మనం చూసుకుంటే అక్కడ శుక్రుడు, వృశ్చిక రాశికి వచ్చేటికి అదే సింహరాశికి వచ్చేటికి సూర్యుడు, తర్వాత వృశ్చిక రాశికి వచ్చేటికి కుజుడు, కుంభరాశికి చేరేటికి శని. వీళ్ళు 4. సో వీళ్ళు 4తో పాటు ఇంకొన్ని గ్రహాలు ఉన్నాయి మనకి, ఆర్థడాక్స్, ఎసాట్రిక్, హైరార్కికల్ అని చెప్పినప్పుడు. సో టోటల్గా ఆ గ్రహములు అవన్నిటి యొక్క వివరాలు ఇక్కడ ఇస్తున్నారు మనకి. The necessary reversal అది and evoke the needed reactions, produce the conditions wherein test is possible, and so bring about the necessary reversal of the life currents in the man's nature and place him upon the reversal wheel. సో ఈ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి అందివ్వబడేటువంటి విషయాలు అవన్నీ కూడా చక్కగా నెసరీ రివర్సల్ ఆఫ్ ద లైఫ్ కరెంట్స్ ఇన్ ద మ్యాన్స్ నేచర్. ఇవన్నీ కూడా మ్యాన్స్ నేచర్లో అందివ్వబడేటువంటి వాటికి రివర్స్డ్గా ఇవన్నీ కూడా ఉంటుంటాయి ఫిక్స్డ్ క్రాస్లో. అవన్నీ చక్కగా ఇక్కడ ఆ ప్లానెట్స్ ఏమిటి అనేటువంటి చెప్తున్నారు. ది ప్లానెట్స్ విచ్ విల్ రూల్ అండ్ కండిషన్ హిమ్ ఇన్ సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆర్ అదర్ ఆఫ్ హిస్ నేచర్ ఆర్ అది ఏవేంటి ప్లానెట్స్ అంటే నెంబర్ 1 వీనస్, టారస్, అది 5th రేకి సంబంధించినటువంటిది ఆర్థడాక్స్ స్కూల్ ప్రకారంగా. నెంబర్ 2 వల్కాన్, టారస్లోనే అది 1st రేకి సంబంధించినటువంటిది. హైరార్కికల్, ఎసాట్రిక్గా ఆ గ్రహాన్ని చెప్పారు టారస్కి. సో నెంబర్ 3 సన్, లియోకి 2nd రే అంటే విషయం. ఈ పాయింట్ కూడా మనం ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం. ఆల్ 3 సూర్యుడు ఎట్లా సింహరాశి వాడు 2nd రేకి ఎట్లా లింకప్ అంటుండే దాని దాకా మనం చెప్పుకున్నాం అది లాస్ట్ క్లాస్లో.
తర్వాత మార్స్ స్కార్పియో 6th రే ఆర్థోడాక్స్ అండ్ డిస్టాట్రిక్. ఈ పాయింట్ కూడా మనం చెప్పుకున్నాం. ఎలా 6th రే వాడు ఉంటూ ఉంటాడు ఏమిటి, మార్స్ వాడి 6th రే ఎలా ఉంటాడు ఏంటి, ఈ విషయాలు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత 5th గ్రహం ఏమిటంటే మెర్క్యూరీ. స్కార్పియోలో 4th రే యొక్క ఇది అందిస్తుంటుంది హైరార్కికల్ ఆస్పెక్ట్లో. తర్వాత 6th ఇస్ యురేనస్ అక్వేరియస్, 7th రే ఆస్పెక్ట్ ఆర్థోడాక్స్గా. తర్వాత జూపిటర్ అక్వేరియస్, 2nd రే ఆస్పెక్ట్గా ఇస్వాట్రిక్. తర్వాత 8th వన్ ఇస్ ద మూన్ అక్వేరియస్, 4th రే హైరార్కికల్. ఇది మనకి ఇచ్చినటువంటిది. సో దీని గురించి మనం లాస్ట్ టైం ఇక్కడ దాకా మనం చెప్పుకొని ఇక్కడ ఆగాం మనం. ఒక్కొక్కరే ఇవి ఎలా ఈ విషయాలను కూడా మనం మూన్ వచ్చేసరికి అక్వేరియస్లో మూన్ అనేటువంటిది అదే ఈ ఆస్పెక్ట్లో మనం చెప్పుకుంటూ మనం ఏమని చెప్పుకున్నాం అంటే హైరార్కికల్ లింకప్ అంటుండేది మూన్ ఇస్తాడు అక్వేరియస్లో. అందు గురించి కుంభరాశి చంద్రుడుగా దిగి వచ్చి ఆయన మాస్టర్ శ్రీ గారు ఈ పాయింట్ దాకా మనం చెప్పుకున్నాం. దాన్ని ఫర్దర్ ఇప్పుడు చదువుకున్నాం మనం. ఫ్రమ్ దిస్ టాబ్యులేషన్ ఇట్ విల్ అపియర్ దట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఓన్లీ 1 రే, దట్ ఆఫ్ ది 3rd రే ఆఫ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. మనకి ఇన్నింట్లోనే మీరు జాగ్రత్తగా గమనించుకుంటే 3rd రే అంటుండే మనకి ఇక్కడ ఎక్కడా కూడా తగలలేదు. 3rd రే ఎందుకు తగలలేదు అంటున్న విషయం మనకి చెప్తున్నారు. మిగిలినవన్నీ తగిలాయి. మీరు 1st రే, 2nd రే, 4th తగిలింది, 5th తగిలింది, 6th, 7th అన్ని రేస్ వచ్చాయి. సో వీడికి వృశ్చిక రాశిలో అంటున్న సాధకుడికి ఈ అన్ని రాసుల యొక్క లక్షణాలు అంటే అన్ని రేస్ రాసులు అంటే ఇక్కడ నేను అన్ని కిరణముల యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా సాధకుడికి చక్కగా అందివ్వబడతాయి ఈ గ్రహములు ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటి ద్వారా. ఒకటి హైరార్కికల్ అన్నారు, ఒకటి ఇస్టాట్రిక్ అన్నారు, ఒకటి ఆర్థోడాక్స్ అన్నారు. ఇలా అనేక స్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనేక రకాలుగా ఈ గ్రహముల నుంచి వీటికి ఎనర్జీస్ అంటుండే అందివ్వబడుతుంటాయి. అక్కడ మనకు అర్థమైన విషయం. సో 6 రేస్ అందివ్వబడతాయి కానీ 7th అంటే ఈ 3rd రే యొక్క ఎనర్జీస్ మాత్రం వీటికి అందివ్వబడవు. ఎందుకు 3rd రే అంటే 3rd రే ఇండికేట్స్ వాట్ ఇట్ ఈస్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. సో ఇంకొక విషయం ఏంటి 3rd రేకి అంటే ఇట్ ఇస్ ద రే ఆఫ్ మేనిఫెస్టేషన్, ఇట్ ఇస్ ద రే ఆఫ్ ఫారం ఆస్పెక్ట్. సో సాధకుడు అనేటువంటి వాడు ఫారం ఆస్పెక్ట్ నుంచి ఎవాల్వ్ అవ్వాలి కాబట్టి ఫారం ఆస్పెక్ట్కి సంబంధించినటువంటిది తక్కువగాను ఊర్ధ్వంగా ఉండేటువంటి విషయాలు ఏందో ఎక్కువగాను ఉండవలసినటువంటి విషయం ఉంది కాబట్టి అందు గురించి ప్రధానంగా ఇక్కడ 3rd రే ఆస్పెక్ట్ అంటే వాడికి పెద్దగా ఇవ్వబడదు. 3rd రే లైన్ ఎనర్జీస్ అంటే వాడికి సప్లై ఉండదు. ఎందుకంటే వీడు దీని నుంచి ఎవాల్వ్ అవ్వాలి. దీంట్లో చూడటం అటువంటిదిగా కాకుండా దీని నుంచి ఎవాల్వ్ అవ్వాలి అనేటువంటి విషయంగా చెప్పబడింది కాబట్టి 3rd రే ఎనర్జీస్ అంటే వాడికి ప్రత్యేకంగా అందివ్వకూడదు అన్నటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు మనకి. లైఫ్ క్వాలిటీ అండ్ అపియరెన్స్ are all rested, but as the entire experience has to be fought out subjectively and lifted up into the air. అంటే సబ్జెక్టివ్గా వెళ్తాడు వీడు అన్నాడు. అప్ ఇంటూ ద ఎయిర్ అంటే he has to evolve into the subjective planes. సబ్జెక్టివ్ ప్లేన్స్కి ఎవాల్వ్ అవ్వాలన్నటువంటి వాడిని 3rd రే ఆస్పెక్ట్ ఇస్తే వాడు ఇంకా ఆబ్జెక్టివిటీలో ఎక్కువ ఉంటాడు. ఆల్రెడీ ఇట్ ఈస్ వృశ్చిక రాశి అండ్ మార్స్, సో దట్ ఇట్ సెల్ఫ్ పుల్స్ హిమ్ ఇంటూ ద ఫారం ఆస్పెక్ట్. దానికి 3rd రే లింకప్ ఎక్కువ అందుపడుతుంది అనుకోండి, ఇంకా వీడు ఫారం ఆస్పెక్ట్ నుంచి ఇంకా వీడు ఎవాల్వ్ అవ్వడం చాలా కష్టం. అందుగురించి మన కార్తీక మాసంలో ఏమని పెడతారు మనకి సాధన అంటున్నది పొద్దున సూర్యుడు ఉదయించడానికి ముందరే వీడు స్నానం చేసేసుకోవాలి, వీడు దీపం పెట్టుకోవాలి, ఏదో శివుడికి అభిషేకం చేసుకోవాలి, శివ నామంలో వీడు నిలబడాలి, ఇవన్నీ పెట్టారు వీడికి. ఫారం ఆస్పెక్ట్ నుంచి హీ హాస్ టు ఎవాల్వ్. సో ఎవాల్వ్ అవ్వాల్సిన వాడు ఎప్పుడు లేవాలి? వాడు సూర్యుడు ఉదయించిన తర్వాత లేవడం కాదు, సూర్యుడు ఉదయించడానికి ముందరే వాడు లేచి ఇవన్నీ వాడు ఫినిష్ చేసుకోవాలి. సాధన, ప్రేయర్, పూజ ఇవన్నీ అయిపోవాడు సూర్యుడు ఉదయించే టైం కల్లా. అంతా అయిపోవాలి అంటే ఏంటి? హీ హాస్ టు లిఫ్ట్ అప్ ఇంటూ ద ఎయిర్ ఆర్ ఇంటూ ద ప్లేన్స్ ఆఫ్ డార్క్నెస్. అది సో సబ్జెక్టుగా వాడు ఎవాల్వ్ అవ్వడానికి సంకేతంగా హీ హాస్ టు ఎవాల్వ్ ఇంటూ ద ఎయిర్ అన్నారు ఇక్కడ. ఫైనల్లీ అండ్ రేజ్డ్ ఇంటూ ద వరల్డ్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూస్ వేర్ ఆల్ ప్రాబ్లమ్స్ మస్ట్ బి సాల్వ్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ ది intuition and by the soul, the stimulation of the intellect and the focusing of the disciples' attention upon the physical plane. Physical plane is not desirable. Physical plane లో వాడు ఫోకస్ అంటున్నది ఉండకూడదు కాబట్టి దాని నుంచి వాడు లిఫ్ట్ అప్ అవ్వాలంటే ఏంటి? సృష్టిలో ఇవన్నీ కనబడడానికి ముందరే వాడు దీపం పెట్టుకుని వాడు సూర్యుడి దగ్గర కూర్చోడు, సూర్యుడు గుడికి వెళ్ళిపోయి సూర్యుడు వెలుగు వచ్చిన తర్వాత వీటన్నిటిలో వీడు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాడు కాబట్టి సూర్యుడు ఉదయించడానికి ముందరే వీడు చక్కగా స్నానం చేసి గుడికి వెళ్ళిపోవాలి పొద్దున్నే.
శివనామంలో వీడు నిలబడాలి అంటుండేది వృశ్చిక రాశిలో ఇచ్చినటువంటి సాధన. అందు గురించి థర్డ్ రే లింకప్ అంటుండేది ఇక్కడ ప్రధానంగా చెప్పట్లేదు, అందు గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు మనకి. Therefore, the influence of the third ray is omitted and accurately deflected, as it is called, except in so far that the substance of the brain is automatically conditioned by the third ray, which is the subconscious ruler of matter. This pouring in of 6 potencies is that which provides the setting and condition of the test. All these ray energies express themselves as the active subrays of the ray upon which the soul of the disciple is found. ఇప్పుడు ఈ 6 ఎనర్జీస్ కూడా సోల్ రే ఒకటి వేసుకోండి. ఉదాహరణకి సోల్ రే ఇస్ థర్డ్ రే అని వేసుకోవచ్చు, లేదా 5th రే అని వేసుకోండి, ఏదో ఒకటి సమ్ రే. దాంట్లో ఉండేటువంటి సబ్ ఎనర్జీస్గా ఈ 6 రే ఎనర్జీస్ అన్నీ కూడా సోల్ రేగా ఉన్నటువంటి వాడికి అందుకోబడుతుంటాయి. వృశ్చిక రాశిలో చేరినటువంటి వాడు సోల్ రే ఏదైనా అవ్వచ్చు వాడికి సాధన అటువంటిది వృశ్చిక రాశిలో సాగుతున్నప్పుడు ఈ 6 ఎనర్జీస్ వాడికి అందిపడతాయి. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ వృశ్చిక రాశి ఇస్ వెరీ హై. మరి ఈ నెలలోనే వీడు సాధన చేసుకుంటే వీడికి 6 రేస్ ఎనర్జీస్ వీడికి చక్కగా ఈ గ్రహములు, ఈ 8 గ్రహాలు ఇవన్నీ కూడా అందిస్తున్నాడు. సో ఇవన్నీ కూడా వాడు సోల్ రేలో భాగం. సో బేసిక్గా మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. అంటే వాడు సోల్ రే ఏమిటి, వాడి పర్సనాలిటీ రే ఏమిటి. వాడు పర్సనాలిటీ రే అంటే దాంట్లో వాడు ఫిజికల్ బాడీకి సంబంధించినది ఒకటి, యాస్ట్రల్ బాడీకి సంబంధించినది ఏంటి రే, లేదా వాడు మెంటల్ బాడీ అంటే ఎమోషనల్గా వాడు ఎట్లా ఉంటున్నాడు ఏమిటి, దీన్ని బట్టి వాడు రే ఏమిటి అనేటువంటి మీరు ఐడెంటిఫై చేసుకోండి. వాడి యాస్ట్రల్ రే ఫిజికల్ స్టిమ్యులస్, ఫిజికల్ కండిషన్ ఆఫ్ ది బాడీని బట్టి వాడి ఫిజికల్ బాడీ ఏ రేకి సంబంధించినది అంటే ఒకటి స్టడీ చేయండి. తర్వాత వాడి యొక్క ఎమోషనల్ నేచరు, వాడి యొక్క ఆలోచన, వాడి భావములు, ఇవన్నీ వీటిలో ఎలా పనిచేస్తున్నాయి దాన్ని బట్టి వాడు ఏ రేకి సంబంధించిన వాడు ఒకటి అసెస్ చేసుకోండి. తర్వాత వాడి యొక్క మైండ్ ఆస్పెక్ట్, దీన్ని బట్టి వాడు మెంటల్ రే ఏంటి అనేటువంటిది అసెస్ చేసుకోండి. దీనికి హోల్గా మీరు వాడి పర్సనాలిటీ రే ఏంటి అనేటువంటిది చూసుకోండి. వాడు పర్సనాలిటీ రే అంటే ఏంటో తెలిసింది, వాడు సోల్ రే ఏంటో మీకు తెలిసింది. దీని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చెప్తారు చూడండి. To ascertain the ray of the soul prior to casting the horoscope and setting up the chart. సో చార్ట్ వేసుకోవడానికి ముందరే, అంటే మీరు కేషీడ్ హోమియోపరంగా చెప్పుకోవాలి, మీరు కేషీడ్ రాయడానికి ముందరే వాడు ఏ డ్రగ్కి సంబంధించిన వాడు మీకు మైండ్కి వచ్చేయాలి. వాడితో మీరు మాట్లాడేటప్పుడే వాడు పలానా డ్రగ్ వాడు అయి ఉండొచ్చు అంటే మీకు మైండ్కి వచ్చేసారు అనమాట. అంటే బాగా మీరు చూస్తుంటే పేషెంట్స్ అప్పుడు ఏమవుతుందంటే మనిషి వాడి యొక్క విధానాన్ని బట్టి వీడు పలానా డ్రగ్ వాడని మీకు తెలిసిపోతుంది. వాడు వచ్చి వాడు కేసీడ్ అంతా వాడు చెప్పక్కర్లేదు, అది వచ్చేస్తుంది. కనుక ఇక్కడ మనకు చెప్పబడినటువంటి విషయం ఏంటంటే వాడు యొక్క హారోస్కోప్ మీరు వేసేటప్పటికే వేయడానికి ముందరే వీడు సోల్ రే ఏమిటి అనేటువంటిది ఒక 5 నిమిషాలు వాడితో మాట్లాడితే ఏంటి బాబు నీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటి చెప్పించడంలోనూ వాడు ఉండేటువంటి విధానాల్లో మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోవడానికి మీరు కొంచెం బాగా ఇది ప్రాక్టీస్ చేయాలి. వాడు ఏ రేకి సంబంధించిన వాడు అనేటువంటి విషయం అది చేస్తుంటే వాడు సోల్ రే ఏమిటి అనేటువంటిది మీకు తెలిసిపోతుంది. అది చెప్తున్నారు ఇక్కడ విషయం. దిస్ బ్రింగ్స్ మీ టు 2 points about which I would like to speak about. In dealing with the horoscopes of the personality and with the average non-aspiring man, the astrologer should endeavor to discover the personality ray from a study of character. అది వీడి యొక్క పర్సనాలిటీ రే ఏమిటి అనేటువంటి మీరు ఫస్ట్ వీడు ఐడెంటిఫై చేసుకోవాలి. వీడు సోల్ రే ఏమిటి అనేటువంటి వీడు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది తెలుసుకున్న తర్వాత అది స్టడీ ఆఫ్ క్యారెక్టర్, ఆఫ్ ది ఫిజికల్ ఇండికేషన్స్, ఆఫ్ ది ఎమోషనల్ క్వాలిటీస్, of the type of mind and the nature of the environment. He will then be able to lay out a far more useful chart with the orthodox planets ruling the life. సో ఇప్పుడు వీడి యొక్క పర్సనాలిటీ రేంజ్ బేస్ చేసుకుని ఒక నాన్ ఆస్పైరింగ్ మ్యాన్, ఒక నాన్ స్పిరిచువల్ మ్యాన్ వాడికి మీరు దగ్గర పెట్టుకున్నప్పుడు వాడి హారోస్కోప్ మీరు వేసుకున్నప్పుడు ఒక ఆర్థడాక్స్గా అంటే మేషం, వృషభం, మిథునం ఈ రకంగా మీరు హారోస్కోప్ క్యాస్ట్ చేసుకుని మీరు వాడి యొక్క ఆర్థడాక్స్ విషయాలు ఏమిటి అనేటువంటి విషయం మీరు చెప్తారు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే ఇన్ ద కేస్ ఆఫ్ ది హారోస్కోప్ ఆఫ్ ఎ డిసైపుల్ హీ వుడ్ బి ది సేమ్ ఎండెవరింగ్ టు డిస్కవర్ ద రే ఆఫ్ ద సోల్. ద సోల్ రే ఓన్లీ సెట్స్ ఇన్ మార్క్ అండ్ ఎంఫసిస్ ఇన్ క్వాలిటీ అండ్ నేచర్ ఆఫ్ ది నేచర్ ఇన్ ద కేస్ ఆఫ్ అడ్వాన్స్డ్ డిసైపుల్, అండ్ వెన్ దట్ ఎనర్జీ emerges clearly the man is obviously a disciple and the astrological planets will then govern his chart. వీడు ఒక మంచి సాధకుడు అనుకోండి, అంటే మీకు తెలిసిపోతుందండి. కొంచెం మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. పాయింట్ ఒక చక్కటి సాధకుడు
అటువంటి విషయం అంటే వాడి యొక్క జీవన విధానాన్ని మీరు చూస్తే మీరు పట్టేస్తారు మంచి సాధకుడు అవునా కాదా అన్నట్టు. ఊరినే డాంబికంగా ఉన్న పూజ ఇది చేసి అలాంటి వాళ్ళు కాదు ఇక్కడ మంచి సాధకుడు అంటే. సో యూ క్యాన్ అసెస్ హిమ్, అది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోకర్లేదు. సో వాడు ఒక మంచి సాధకుడు అయినప్పుడు మీరు వాడి హారోస్కోప్ ఆర్థడాక్స్గా చూడకండి, ఇస్వాట్రిక్ ఆస్పెక్ట్స్లో వాడు హారోస్కోప్ క్యాస్ట్ చేసుకుని మీరు ఎదుగుండా పెట్టుకుని అప్పుడు మీరు చూడండి, మీకు అప్పుడు అందులో ఉన్న రహస్యాలు మీకు చక్కగా తెలుస్తాయి అంటున్నారు. Having determined the ray of the man undergoing tests in Scorpio, the astrologer can then place the other rays in relation to him and his probable experience. The other rays in relation to him and his probable experience. సో ఇప్పుడు వృశ్చిక రాశిలో వీడికి టెస్ట్లు అన్నీ ఉంటాయి. అంటే వృశ్చిక రాశిలో నుంచి వాడు when he is crossing through Scorpio, వాడు సాధకుడుగా ఉంటున్నాడు. వృశ్చిక రాశి ప్రధానం. సో వృశ్చిక రాశిలో వాడు ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఈ 8 ప్లానెట్స్ యొక్క రేస్ వాడికి ఈ 6 రేస్ ద్వారా అందుతూ ఉంటాయి. ఈ 6 రేస్ ద్వారా అందుతూ ఉన్నటువంటిది వాడికి ఎటువంటి శిక్షణ ఇస్తుంది ఏమిటి అంటే, ఒక్కొక్క గ్రహం ఎక్కడెక్కడ ఉంది మామూలుగా మనకి ఆ గ్రహం వీడికి ఎటువంటి శిక్షణ ఇవ్వబోతోంది ఈ జన్మలో అన్నటువంటి విషయం మీరు ఫస్ట్ అవగాహనకు తెచ్చుకుంటారు. సో వాట్ ఈస్ ద ట్రైనింగ్ దట్ ఈచ్ ప్లానెట్ ఈస్ గివింగ్ టు give the guidance of that ray, or to uplift him, or to give the energies of each subray of all these 6 except that third ray. So is 8 planets వాడి హారోస్కోప్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ప్లానెట్ వాడికి ఎస్ట్రాట్రిక్గా వాడికి అందివ్వబడుతున్నటువంటి ఎనర్జీ ఏమిటి. ఫోర్త్ రే ఎనర్జీ ఇవ్వడానికి ఈ ప్లానెట్ ఎక్కడుంది, వాడు 4th రే ఎనర్జీ స్వీకరించడానికి వాడు ఏం సాధన చేయాలి అది చెప్పండి. 5th రే పలానా ప్లానెట్ నుంచి అందివ్వబడుతుంది, వాడు అప్పుడు సాధన ఎట్లా చేసుకోవాలి. సో వాడికి ప్రధానంగా ఈ ప్లానెట్స్ వాడికి ఎక్కువ ముందు ఈ ప్లానెట్స్ ఎక్కువ, ఉదాహరణకి A2 1 2 3 4 ఈ 3 or 4 ప్లానెట్స్ వాడికి ఎక్కువ శిక్షణ ఇవ్వబోతోంది అంటే వాడికి ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ని బట్టి మీరు చెప్తారన్నట్టు. ముందు వీడు సాధన అటువంటిది ఈ రకంగా నువ్వు ప్రారంభించిన ఆయన ఈ ప్లానెట్స్కి దగ్గరగా ఉంది కాబట్టి వాడి యొక్క లగ్నానికి ఆస్పెక్ట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి ముందు ఈ ఆస్పెక్ట్స్గా అందుతున్నటువంటి ఎనర్జీస్ని బాగా చక్కగా తీసుకో. తర్వాత మిగిలిన ప్లానెట్స్కి సంబంధించినటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా వీడికి చక్కగా కొన్నాళ్ళకి అవి కూడా ట్రైన్ ఆస్పెక్ట్స్, అవి కూడా సెక్స్టైల్ ఆస్పెక్ట్స్ అవన్నీ కూడా పడతాయి. అప్పుడు వాటి నుంచి చక్కటి ఎనర్జీస్ వీడికి వస్తుంటాయి. ఆ ఎనర్జీస్ వీడు చక్కగా స్వీకరించడానికి వీడు ఎటువంటి సాధన చేసుకోవాలి ఏమిటి, ఈ రహస్యాలు మీరు చక్కగా వాడికి వివరించి చెప్తారు అన్నమాట. అది విషయం. This is unavoidable for the reason that the entire science of astrology is, in the last analysis, the science of relations, and there is consequently no use in avoiding this term. ప్రధానంగా ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే సైన్స్ ఆఫ్ రిలేషన్స్. ఆ గ్రహం అక్కడ ఉంది, ఈ గ్రహం ఇక్కడ ఉంది, లగ్నం ఇక్కడ ఉంది, దీన్ని బట్టి మీరు ఏమిటి చెప్తారు, అదే మెయిన్ ఆస్ట్రాలజీ. ములుగా 9 ప్లానెట్స్ అవన్నీ సూర్యుడు తిరుగుతున్నాయి, అలా చెప్పి ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా మీకు ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే ఇవి ఈ గ్రహం నుంచి ఈ గ్రహానికి ఇటువంటి దృష్టి ఉంది, ఒక ట్రైన్ ఆస్పెక్ట్ ఉంది, 120 degrees ఉంది, దాని నుంచి లగ్నానికి ఇది ఉంది, ఇంకో ట్రైన్ ఆస్పెక్ట్ ఉంది. సో ఇదంతా కూడా చక్కగా ఒక ట్రయాంగులర్ ఆస్పెక్ట్గా తయారయ్యింది. సో ఈ రిలేషన్స్ అంటున్నది ప్రధానంగా మనకి ఆస్ట్రాలజీ అందించేటువంటిది. సో అందు గురించి ఈ వీడికి వేడిని హారోస్కోప్ వేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ చూసేటువంటిది ఏంటంటే ఒక గ్రహానికి ఎటువంటి దృష్టి ఉంది, వీటన్నిటికీ లగ్నానికి ఎటువంటి దృష్టి ఉంది, ఇది ప్రధానంగా ఈ దృష్టి చూడడం అంటున్నది ప్రధానంగా హారోస్కోప్లో ఉండేటువంటి విషయం అని చెప్తున్నారు. అది ఇంటర్ కమ్యూనికేషన్ అన్నారు, ఇంటర్ రిలేషన్ అన్నారు, తర్వాత ఇంటర్ప్లే. దీస్ ఆర్ వర్డ్స్ గవర్నింగ్ ద సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ ఆస్ట్రాలజీ and they are beginning to be words in general use today in connection with human affairs and human conduct. This will be increasingly the case. The preparatory stages for world fusion, blending and synthesis are present at this time. So దీనివల్ల ఏం జరుగుతుంది, సో ఉదాహరణకి వాడికి పలానా గ్రహం నుంచి వాడికి ఒక శుభ దృష్టి ఉంటుంది, లేదా ఒక దృష్టి సమంగా లేదు, ఒక అపోజిషన్ ఉంది. సో అప్పుడు మీరు వాడికి ఏం చెప్తారంటే, నాయన నువ్వు ఉదాహరణకి శని నుంచి వీడికి సరిగ్గా దృష్టి లేదు, అప్పుడు ఏమని చెప్తారంటే, నాయన నీకు పెద్దవాళ్ళ నుంచి కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, అది నుంచి వాళ్ళతో మాట్లాడేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా చక్కగా మాట్లాడు, ఎందుకంటే నువ్వు ఏమాత్రం ఇదిగా చేసినా వాళ్ళు నేను తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తుందంటే, సృష్టిలో వీడు జీవించుతున్నప్పుడు
వీడు 10 మందితోటి ఒక చక్కటి జీవన విధానం వీడికి అందివ్వడానికి ఈ ప్లాన్స్ అన్నీ కూడా వేరియస్ హౌసెస్లో అవన్నీ కూడా పోస్ట్ అయ్యి వీడు అక్కడ పుడతాడు. సో వీడు ఎక్కడెక్కడ సాధన చేసుకోవాలి, తద్వారా ఇవన్నీ కూడా ఒక చక్కటి సాధన అనేటువంటిది అందించి వీడు లైఫ్లో ఒక హయ్యర్ ఆస్పెక్ట్ వీడు లింకప్ వీడు తయారయ్యేటట్టుగా వీడి జీవన విధానం ఏర్పాటు చేసి ఇవ్వడమే ఈ గ్రాముల యొక్క ప్రధాన ఉద్దేశం. At this time and in this fact lies the hope of the world and the surety of the ultimate solution of the world problem along right lines. వరల్డ్ ప్రాబ్లం ఏమిటి? వీడు ఒక చక్కగా అంటే వీడికి ఎవరితోటి పడకపోవడం అంటున్నది ఉండదు. వీడు చక్కగా అందరితోటి ఎవరికి ఏది కావాలో అది చేసి పెట్టడం, ఎవరికి ఏది అవసరమో అది చేసి పెట్టడం, ఈ రకంగా వీడు చక్కగా ఒక చక్కని జీవన విధానం ఏర్పాటు చేయడం అంటున్నది ఇది. సో దానికి భిన్నంగా వెళ్ళినప్పుడు అది వరల్డ్ ప్రాబ్లంగా తయారవుతుంది. వరల్డ్ ప్రాబ్లంగా తయారవకుండా ఒక చక్కటి జీవన విధానం అంటున్నది ఏర్పాటు చేసి ఇచ్చేటువంటిది ప్లానెట్స్. అందుగురించి వాటిని చూసి మనం ఎప్పుడు కూడా మనం భయపడక్కర్లేదు. అవి ఎటువంటి టీచింగ్స్ ఇస్తున్నాయి తెలుసుకున్నాం అనుకోండి, చాలా లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది ముఖ్యంగా ఇన్ కనెక్షన్ విత్ ద వెర్టికల్ అండ్ ది హారిజాంటల్ లైఫ్ ఆఫ్ ది ఫిక్స్డ్ క్రాస్, ఇట్ ఇస్ ఇన్స్ట్రక్టెడ్ టు నోట్ దట్ ది వెర్టికల్ లైన్ ఆఫ్ ది మ్యాన్ అపాన్ ది క్రాస్, no matter in what sign his sun, may temporarily find position. సో వెర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్ ఆఫ్ ది ఫిక్స్డ్ క్రాస్ పాయింట్కి వచ్చారు. మళ్ళీ సూర్యుడు ఎక్కడైనా ఉండనండి, అదొక నిమిషం ఆ విషయం పక్క పెట్టండి. వెర్టికల్ లైన్ అంటే మీరు 4 ప్లస్ పాయింట్ వేసుకొని కిందేమో సింహం వేయండి, పైనేమో కుంభం వేయండి, ఒక పక్కేమో వృషభం వేయండి, ఇంకో పక్కనేమో వృశ్చికం వేయండి. ఇలా వేసుకోండి. హారిజాంటల్గా వృషభం, వృశ్చికం. వెర్టికల్గా వేసినప్పుడు కింద సింహం, పైన కుంభం, ఇది వేసుకోండి. సో సింహంలో ఉన్నటువంటి వాడు సాధకుడు, వీడు చక్కగా వీళ్ళు ఒక గ్రూప్ యాక్టివిటీ, ఒక 10 మంది గురించి జీవించడం అనేటువంటి ఆస్పెక్ట్ వీడికి పైన కుంభం చేరేటప్పుడు అందుతుంది. తర్వాత వృషభం, వృశ్చికం, ఈ 2 వీటిలో ఏం చేస్తాయంటే వీళ్ళు ఒక సామాన్యమైన విషయాలు, ఒక తనకి కావాల్సినటువంటి మాత్రమే కోరడం అంటుంది, దాంట్లో నుంచి ఒక మంచి కోరిక కోరగలిగేటువంటి స్థితిలోకి వీడు ఎవాల్వ్ అవుతాడు. అంటే ఒక ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచి గ్రూప్ కాన్షియస్నెస్ అంటే వీడు చక్కగా వీడు ఆ స్థితికి వీడికి చేర్చేట్టుగా వీడి సాధన అన్నట్టు వెళ్తుంది ఫిక్స్డ్ క్రాస్లో. సో ఈ హారిజాంటల్ లైన్గా ఏదైతే ఉందో వృషభం, వృశ్చికం, ఇది వీటిలో ఒక మంచి డిజైర్ అంటువంటిది వీడికి అందేపడేట్టుగా చేస్తుంది. వెర్టికల్గా ఉంటుండేది ఏం చేస్తుందంటే వీటిలో ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచి గ్రూప్ కాన్షియస్గా వీడు ఎవాల్వ్ అయ్యేటట్టు చేస్తుంది. ఇది ప్రతి వాడిలోనే ఈ క్రాస్ ఉంటుంది. సాధకుడుగా ఉంటుంది ప్రతి వాడికినో ఈ క్రాస్ అప్లై అవుతుంది. అందులో ఈ క్రాస్ను బాగా చక్కగా గుర్తుపెట్టుకోండి. సో క్రాస్ and becomes demonstrated, group conscious and given to service. So the horizontal arm in Taurus Scorpio indicating that desires for materiality is finally superseded by the desire for the spiritual values. నాకు అది ఇస్తావా, ఇది ఇస్తావా అంటే దాంట్లో నుంచి వీడు చక్కగా ఎవాల్వ్ అయ్యి, నా దగ్గర 10 లక్షలు ఉంది, దీంతో ఏం చేద్దాం, ఇంతకుముందు 10,000 ఉంటాయని దీన్ని నెమ్మదిగా దాచి ఒకటి అదేదో కొందాం, ఇదేదో కొందాం అంటుంటేగా ఉన్నటువంటి ఇప్పుడు వీడి దగ్గరికి రిటైర్ అయ్యి వీడి దగ్గర 10 లక్షలు వచ్చాయి. మా అయితే మనం జీవించడానికి, మనం ఉపయోగపడడానికి ఒక 5 లక్షలు సరిపోతాయి. వీడు చక్కగా నిర్ణయించుకుంటాడు చక్కగా. లేదా వీడు ఇంకో 5 లక్షలు, ఇంకో 2 లక్షలు, ఏదో సంథింగ్ సమ్ అమౌంట్ ఉంటుంది. దీన్ని ఒక 10 మందికి వినియోగించడానికి మనం వాడితే, నా లాంటి వాళ్ళు ఇంకో 5గురు ఇంత డబ్బు వేస్తే చక్కగా ఇక్కడ ఒక దేవాలయం నిర్మాణం చేయొచ్చు. సో అలా వీడు ఒక గ్రూప్కి పనికొచ్చేటువంటి డిజైర్స్లో వీడు అప్లిఫ్ట్ అవుతాడు. అది వృశ్చిక నుంచి వీడు వృషభం చేరేవాడు, అది వీడికి అందేవాడు. అది the earthly material desires of Taurus in due time be brought into the influence of purifying water in Scorpio. అది ఎర్త్లీ డిజైర్స్ నుంచి వీడు వాటర్ అంటే వృశ్చిక రాశి వాటర్కి వీడు చేరేవాడికి ఈ రెండింటి బ్లెండింగ్ చాలా చక్కగా ఉంటుంది. అంటే ఎర్త్లీ డిజైర్స్ నుంచి వాటరీ సైన్లోకి వీడు చేరేటప్పటికి, వృశ్చిక రాశికి చేరేటికి ఒక చక్కటి కోరికలు కోరగలిగేటి వీడు తయారవుతాడు. సో భూతత్వపు రాశి, ఇదేమో జలతత్వపు రాశి. ఈ రెండింటిని వీడు అంటే ఒక స్థితిలో నుంచి ఒక స్థితిలో వీడు అప్లిఫ్ట్ అవుతుంటాడు. భౌతికత్వములో నుంచి అంటే వీడు ఎర్తీ సైన్ ఇండికేట్స్ దిస్ ఇస్ ప్యూర్లీ మెటీరియల్ మేనిఫెస్టెడ్ ఆస్పెక్ట్స్.
దీని నుంచి వాటరీ సైన్లోకి వెళ్ళడం అంటే జలతత్వం, అంటే దానికి ఒక ఫారం లేకుండా ఎక్స్ప్రెషన్లోకి వచ్చేటువంటి దాన్ని జలతత్వం అంటారు. సో ఆ స్థితిలో వీడు అప్లిఫ్ట్ అవడం అంటే ఏంటి, దాని నుంచి ఘనీభవన్ నుంచి వీడు ద్రవంగా ఉంటుండే దాంట్లో వీడు అప్లిఫ్ట్ అవుతున్నాడు. సో ఈ ద్రవంగా ఉంటుండే దాంట్లోకి అప్లిఫ్ట్ అవడంలో ఇక్కడ ఏమన్నారంటే దీన్ని వాటర్ ఇన్ స్కార్పియో అన్నారు, బ్యాప్టిజం బై వాటర్ అన్నారు, నేమ్ ఫర్ ది సెకండ్ ఇనిషియేషన్. ఇది అందుగురించి మన దగ్గర కూడా ఇనిషియేషన్ అటువంటిది ఇచ్చేటప్పుడు వీడికి జలములు అంటాడు అక్కడ పెడతారు. మెయిన్గా వాటర్ అంటుండేది అక్కడ వాడడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఇనిషియేషన్ ఇవ్వడంలో, లేదా వీడి సన్యాసత్వం ఇవ్వడంలో కూడా. మామూలుగా జీవిస్తున్నట్టు ఒక సాంసారికమైనటువంటి వాడికి సన్యాసిగా వాడికి ఇనిషియేషన్ ఇచ్చినప్పుడు వాడిని ఏం చేస్తున్నట్టు జలముల్లో ఉంచుతారు, వాడిని జలముల్లో ఉంచి వాడికి ఇనిషియేషన్ అటువంటిది ఇస్తారు. అంటే ఏంటి, మెటీరియల్ ఆస్పెక్ట్ నుంచి వీడు వాటర్ ఆస్పెక్ట్ అంటే ఒక హయ్యర్ ఆస్పెక్ట్లో వీడు అప్లిఫ్ట్ అవ్వడానికి జలములు అనేటువంటివి ఎక్కువగా వాడతారనమాట. అదొక పాయింట్ ఇక్కడ. సో a name for the second initiation needs a preparatory period of testing and purification, and this the experiment in Scorpio is intended to give. Likewise, fire and air must also be blended, and thus the 4 elements as well as 6 out of the 7 rays must all play their part in conditioning the man in Scorpio for the final stages of the path. ఇప్పుడు ఈ రకంగా జలములో భూమి ఈ రెండు కూడా ఇక్కడ ఇదయ్యాయి. అలాగే ఫైర్ ఎయిర్, ఫైరీలో నుంచి ఏరీలోకి వీడు వెళ్ళాలి. ఫైరీలో నుంచి ఏరీలోకి వెళ్ళాలంటే వీడు రోజు చక్కగా అగ్నిహోత్రం చేయడంలో వీడికి ఏమవుతుందంటే చక్కగా ఫైర్ ఆస్పెక్ట్లో నుంచి వీడు ఏరీ ఆస్పెక్ట్లోకి వీడు వెళ్తాడు. అంటే సూక్ష్మత్వం పొందడానికి అగ్ని కార్యం అంటే చాలా ముఖ్యం. అగ్నిం ప్రజ్వలితం, అగ్ని కార్యక్రమం ఎవడైతే చక్కగా చేస్తుంటాడో వాడికి సూక్ష్మ లోకాలతో చక్కటి అనుసంధానం జరుగుతుందండి. తెలియకుండా వాడికి ఆ లోకాల్లోకి వాడికి అప్లిఫ్ట్ అయిపోతుంటాడు. అగ్ని సూర్యన్స్, అగ్ని శ్వతాస్తో వీడు చక్కటి ఇది ఏర్పడుతుంది. సో వీళ్ళలో ఆ ప్రజ్ఞలో మేల్కాంచి చక్కగా వీళ్ళు వర్తించడం అంటే జరుగుతుంటుంది. అది జరగాలంటే వీడు అంటే ఫైరీ నుంచి ఏరీలోకి వీడు వెళతాడనమాట. సో అందు గురించి ఈ ఫైరీ ఆస్పెక్ట్ అటువంటిది అంటే అగ్నితత్వంలో వీడికి ఇనిషియేషన్ అంటే దేనికి ఇవ్వబడుతుంటే వీడు ఏరీలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఇనిషియేషన్ అనేది ఇవ్వబడుతుంది. అది ఇక్కడ ప్రధానం. సో ఈ రెండింటికి ఒక చక్కటి అనుసంధానం అంటే వీడికి ఏర్పడుతుంది. ఫైరీ నుంచి ఏరీలోకి వెళ్ళడం, ఇక్కడేమో ఎర్దే నుంచి వాటరీలోకి రావడం. ఈ రకంగా ఈ ఫిక్స్డ్ క్లాస్లో ఈ ఏర్పాటు అంటుండేది అంటే ఈ 4 యొక్క ఇది వీడికి అందివ్వబడుతుంది. అలాగే ఈ 6 కిరణములు అవుట్ ఆఫ్ 7 rays 6 rays యొక్క ఇది కూడా వృశ్చిక రాశిలో ఉన్నటువంటికి అందివ్వబడుతుంది. అది సాధకుడికి ప్రధానమైనటువంటి శిక్షణ. The place of the planets in the sign is almost revealing and in line also with the general purpose of the experiment in Scorpio as outlined above. Uranus is exalted in Scorpio. The power of Venus is lessened in this sign while the moon falls. మూన్ యొక్క దృష్టి ప్రధానంగా ఇక్కడ వర్తించదు. ఎందుకంటే యురేనస్ ఇస్ ఎగ్జాల్టెడ్. యురేనస్ ఎప్పుడైతే ఎగ్జాల్టేషన్లోకి వస్తుందో ఇక్కడ మూన్ అనేటువంటిది ఎక్కువగా ఇక్కడ వర్తించదు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి చంద్రుడు చాలా అమావాస్య చంద్రుడుగా ఉంటాడు. అందుగురించి మీకు చీకట్లోనే మీరు లేచి స్నాన సంధ్యాదులు ఇవన్నీ కూడా చేసుకోవడం అంటున్నది మనకి కార్తీక మాసంలో చాలా ముఖ్యం. అందునుంచి కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే మనం పూజాది క్రతువులు లేదా మన యొక్క సాధన నుండి చాలా ఎక్కువ పెట్టారు మనకి కార్తీక మాసంలో. సో ఈ కార్తీక మాసంలో మూన్ ఫేడ్స్ అన్నారు. తర్వాత వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాడికి మూన్ ఫాల్స్ అన్నారు. వీనస్ ఇస్ లెసెండ్ ఇన్ దిస్ సైన్. ఇక్కడ ఎక్కువగా లోవర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు కుజుడు ఎక్కువగా వీడి ఆధిపత్యం వహించుంటాడు. నెక్స్ట్ యురేనస్ ఈజ్ ఇక్కడ ప్రధానంగా ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చగ్రహంగా చెప్పారు యురేనస్ ఇక్కడ. సో యురేనస్ ఎప్పుడైతే ఉచ్చగ్రహంగా వీడి మీద ప్రభావం చూపడం అటువంటిది ఉంటుంది. యురేనస్ ఇస్ వెరీ హైయెస్ట్. అది మనం చెప్పుకున్నాం యురేనస్ గురించి చాలా. సో ఆస్పెక్ట్ గురించి ఇప్పుడు ఇంకొన్ని వివరాలు చెప్తారు మనకి. What do these facts symbolically portray? Let me see if I can make the beauty of these implications clear to you. Uranus is the planet whose characteristics are the scientific mind, which at this stage of disciples
correct, means that he can begin to live the occult life, and the way of divine knowledge can take the place of the mystic way of feeling. Mystic way of feeling నుంచి అక్కల్ట్ వే ఆఫ్ లివింగ్ వీడు వెళ్తాడంటే. సో అక్కల్ట్ వే ఆఫ్ లివింగ్ అంటే ఏమిటి వీడికి? అక్కల్ట్ అన్నారు, అక్కల్ట్ లైఫ్ అన్నారు. సో అంటే వాడిలో ఏ వెలుగైతే వాడిని నడుపుతుందో ఆ వెలుగుని వాడి చుట్టుపక్కల ఉన్నటువంటి వెలుగులతో వాడు చూస్తుంటాడు. అక్కల్ట్ లైఫ్ అంటే. సో ఎదుటి వాడిలోనూ బ్రహ్మం ఒకటే అనేటువంటి పాట అక్కల్ట్ లైఫ్. అంటే అందరిలోనూ ఉన్నటువంటి పరమాత్మ నాలోనే ఉన్నాడు, ఆ పరమాత్మే అందరిలోనూ అంతే ఉన్నాడు. చెప్తే వాడు తక్కువ వీడు ఎక్కువ ఏమీ లేదండి భూమి మీద అటువంటి విషయాన్ని చక్కగా అవగాహనకి ఇచ్చేటువంటి దాన్ని ఉన్నారంటే అక్కల్ట్ లైఫ్ అన్నారు. సో మిస్టిక్ వే ఆఫ్ లివింగ్ అంటే ఏంటి? నాలో ఉన్నటువంటి వాడు పరమాత్మ ఆయన స్వరూపం వలన ఇది ఏర్పడుతోంది, ఈ దీన్ని చక్కగా సాధన చేసుకోవడం అటువంటిది మిస్టిక్ వే ఆఫ్ లైఫ్. సో పరమాత్మను ఫస్ట్ వీడు ఇక్కడ ధ్యానంలో వీడు నిలుపుకోగలిగితే, వాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మను చక్కగా దర్శించుకోగలిగితే, అప్పుడు ఆ పరమాత్మ చోట్లో ఉన్నటువంటి వాళ్ళందరి రూపాలను వీడు దర్శించగలుగుతాడు. ముందు వాళ్ళని వాడు దర్శించుకోలేదనుకోండి, చోట్లో పరమాత్మ దర్శించుతున్నా అంటే అది మనం ఒక రకంగా తప్పుగా అనుకోకుండా అది మనం స్టాండ్ అవ్వలేము ఆ పాయింట్లో. పరమాత్మ మీద మనం భక్తి చక్కగా నిలబడాలంటే ముందు వాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మను చక్కగా దర్శించాలి. వాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మను చక్కగా దర్శించుకున్నప్పుడు, వాళ్ళలో జరుగుతున్నటువంటి విషయాల్ని వీటిని చక్కగా తెచ్చుకున్నప్పుడు, అప్పుడు ఆ పరమాత్మ ఆ వెలుగుని వీడి చోట్లో ఉన్నటువంటి వెలుగులతో వీడి చక్కగా చోట్లో వెలుగుని వీడి చక్కగా దర్శించుకోవడం అంటే చేస్తే, ఇక్కడ ఏ వెలుగు అయితే ఉందో అక్కడ అదే వెలుగు ఉంది అంటే విషయాన్ని చక్కగా చూడగలుగుతాడు. లేకపోతే ఎంతసేపు మనం బయటకు విగ్రహారాధన మనం చేస్తూ ఉంటే ఇక్కడ ఏంటంటే ఉపయోగం, లోపల వెలుగు ఉంది అంటే విషయం మనకి అవగాహన తీసుకురావడానికి విగ్రహారాధన, అంత మించి ఇంక వేరే ఇది లేదు దానికి. లోపల వెలుగు ఉన్నటువంటిది ఎప్పుడైతే వీడి చక్క వీడిలో నిలబడిపోతుందో ఆ పాయింట్, ఇది పరమాత్మ యొక్క అస్తిత్వం నాలో నిలబడి నేను వ్యక్తం అవడానికి అది కారణంగా ఉంది అనేటువంటి విషయం పరిపూర్ణంగా వీడు ఎప్పుడైతే దాంట్లో మేలుకాంచి ఉంటాడో, ఇంక ఎదుటి వీడు విగ్రహారాధనలో వీడు పెద్దగా వీడు ఫోకస్ చేయక్కర్లేదు. వాడు ఆ స్థితికి వెళ్ళినవాడు. వాడు అప్పుడు ఏం చేస్తాడు? వాడు నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే, వీడి దగ్గరికి ఎవడొచ్చి మాట్లాడుతున్నా సరే వాళ్ళు అంటే వెలుగు ఎక్కడుంది, ఎలా ఉంది, ఆ వెలుగు ఎలా ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది అంటే విషయాన్ని ధ్యానంలో వీడు పెట్టుకుంటాడు. ఆ వెలుగును దర్శించడం అంటే ప్రధానంగా వీడు వర్తిస్తుంటాడు. అప్పుడు వెలుగులు మాట్లాడుకుంటుంటాయి. వెలుగులు ఉండడం అంటే దాని నుంచి ఒకే ఒక వెలుగు మాట్లాడుతోంది అంటే దాంట్లోకి వస్తుంది. ఈ వెలుగు ఒక ప్రశ్న వేస్తుంది, ఆ వెలుగు దానికి సమాధానం చెప్తుంది అంటే విషయం ఉంటుంది. ఇక్కడ ఉన్నది ఒకే ఒక వెలుగు, ఆ వెలుగు రెండుగా అయ్యి మాట్లాడుకుంటోంది అంటే విషయం చక్కగా ధ్యానంలో నిలబడుతుంది. అప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం, 10 మంది వ్యక్తులు ఇక్కడ చేరడం అంటే కాకుండా ఒకే ఒక్క దివ్య అంటే వెలుగు ఇన్ని రూపాయలు ఇక్కడ చేరింది అంటే విషయం చక్కగా దర్శనానికి వస్తుంది. సో అది ప్రధానంగా వీడికి వృశ్చిక రాశి అందిస్తుంది అన్నమాట. అది ఇక్కడ ముఖ్యం. అది అందించినప్పుడు అది యురేనస్ యొక్క దీని చేత అది జరుగుతుంటుంది. అక్కల్ట్ లైఫ్ అన్నారు దాన్ని. It means also that knowledge can be transmuted into the way of wisdom and light. Knowledge can be transmuted into the way of wisdom and light. అంటే వీళ్ళు అంటే నాలెడ్జ్ అంతా కూడా విజ్డమ్గా కన్వర్ట్ అయిపోవాలి. అది యురేనస్ అందిస్తుంది. అంతమంది వీడికి వేదాలు, ఉపనిషత్తులు, జ్యోతిష్యం, అసదాముద్రికం, హోమియోపతి, ఆది ఇది ఇన్ని వచ్చేసి, కానీ అదంతా కూడా విజ్డమ్గా కన్వర్ట్ అవ్వాలి. ఇదంతా ఉండడం ఇవన్నీ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, అంతా కూడా విజ్డమ్గా కన్వర్ట్ అవ్వాలి. విజ్డమ్ అండ్ లైట్ అంటే ఆ తెలుసుకున్న విషయం వీడికి చక్కగా వీడి నిత్య జీవితంలో ఎక్కడ ఏది అప్లై అవ్వాలో అక్కడ అది అప్లై చేసుకోగలగాలి. అప్పుడు ఉపయోగం. కేవలం నాలెడ్జ్ ఉంటే సరిపోదు. అందుకని విజ్డమ్ అండ్ లైట్గా అది కన్వర్ట్ చేసి ఇచ్చేటువంటి స్థితి ఇదన్నారు. యురేనస్ చేసిస్తుంది అది వీడికి. This necessarily brings in the will aspect of the influence of the first ray, Vulcan, blended with the 7th ray, Uranus, producing the desired manifestations upon the physical plane. ఇది చేసేవాడానికి ప్రధానంగా ఇక్కడ వల్కాన్ ఫస్ట్ ఆస్పెక్ట్ అండ్ యురేనస్ దిస్ ఇస్ ది 7th ray ఆస్పెక్ట్. ఇది జరుగుతుంది. ఫస్ట్ రేకి 7th రేకి చక్కటి అనుసంధానం అంటుంది ఏర్పడేవాడికి. వీడు ఏదైతే సంకల్పించాడో అది చక్కగా వీడు చదువుకున్న విషయాలు వీడు అది పొందుతాడు. అది చక్కగా భౌతిక లోకాల్లో వీడు దాన్ని ఆస్వాదించగలుగుతాడు. అది Uranus therefore initiates a new order of life and conditions, and this when developed in the life of the disciple, in its turn produces an understanding of the causes of things as they are. Understanding the causes of things as they are. Uranus ఏం చేస్తుంది వీడికి? 7th ray ఆస్పెక్ట్. 7th ray ఏం చేస్తుంది? ఫస్ట్ రే తోటి అనుసంధానం చెందేటట్టు చేస్తుంది. అంటే ఇది ఎందుకు ఏర్పడింది, ఇది దేని చేత ఈ విధంగా ఉంది, సృష్టిలో అదే కదా మనకు కావాల్సినది హైయెస్ట్ ఆస్పెక్ట్. ఈ సృష్టి ఈ విధంగా ఎందుకు ఉంది, ఇది మనకి ఇస్తున్నటువంటి టీచింగ్ ఏమిటి, ఇది తెలియాలి ప్రతి వాడికి.
ఆ టీచింగ్ అందాలి. ఆ టీచింగ్ అందాలంటే ఏం చేయాలి వీడు? ఇప్పుడు యురేనస్ ఆస్పెక్ట్ అంటున్నది ఉన్నప్పుడు, చక్కగా యురేనస్ యొక్క అనుగ్రహం వీడు పొందినప్పుడు, సృష్టిలో వీడి యొక్క ఫ్యామిలీ కానీ, వీడి రిలేషన్స్ కానీ, వీడి ఇల్లు కానీ, వీడి వస్తు సంపద కానీ, ఇవన్నీ వీడికి ఎందుకు ఏర్పడ్డాయి, వీటి యొక్క అసలు విషయం ఏమిటి, కాజ్ ఏమిటి, ఇదంతా ఇలా ఏర్పడటానికి. ఎప్పుడైతే కాజును వీడు చక్కగా దర్శించుకుంటాడో, వీడిలో అరిషడ్ వర్గాలు ఉండవు, ఏమీ ఉండవు. వీడు చక్కగా జీవిస్తాడు. కాజ్ తెలుసుకుని వీడు జీవిస్తుంటాడు కాబట్టి ఎక్కడ ఎదుటివాడు ఏదైనా పరుషంగా మాట్లాడినాడు కోపం రాదు. బికాస్ యూ నో ది కాజ్ ఆఫ్ ఇట్. పొద్దునేదో నేను తప్పు చేశాను, అందుగురించి ఇప్పుడు వీడు పరుషంగా నాతో ఆఫీస్కి వెళ్ళాడు, వీడు మాట్లాడాడు. చక్కగా తెలుసుకుంటాడు కాబట్టి ఎక్కడా కూడా వీడికి కోపతాపాదులు అరిషడ్ వర్గాలు ఇవేవి వీడి జీవితంలోకి రావు వీడికి. బికాస్ హీ లివ్స్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ కాజెస్. ఇఫెక్ట్స్లో పడిన వాడికి అరిషడ్ వర్గాల్లో ఉండిపోతాడు. కాజెస్తో లింకప్ అయి ఉంటున్నాడికి అరిషడ్ వర్గాలు ఎక్కడ వాడిని తాకవసరం. వాడు ఎందుకు వీడి మీద బాణం వేసాడు వీడి వేలికంటే అది అలా ఇది ఉంటుంది. అగో పలానా అప్పుడు పలానా తప్పు జరిగింది, ఓకే అప్పుడు ఇది ఇలా వీడుకుంటున్నాడు అంతా. సో కాజ్ తోటి ఐడెంటిఫై అవుతున్న వాడికి ఇఫెక్ట్స్ని వాడు బేస్ చేసుకోవడం వస్తుంది. ఎందుకంటే బికాస్ ఇట్ ఇస్ ద టైమ్ ఫర్ లివింగ్ ద బాడీ. అది ఇక్కడ వ్యక్తిగతంగా ఇక్కడ వాడితో బాణం వేశాడు అంతే. ఇలా ఉంటుంది వీడికి. అందుగురించి వాడి మీద కోపం రావడం ఏముంటుంది. సో కాజెస్ తోటి ఐడెంటిఫై అవ్వడం అంటున్నది యురేనస్ ప్రధానంగా అందిస్తుంది. A new order of life and conditions, and this when developed in the life of the disciple, in turn produces an understanding of the causes of things as they are, and the desire to change the world order and the world orientation into the new. వీడికి ఓల్డ్ ఆర్డర్, ఓల్డ్ ఓరియంటేషన్ నుంచి న్యూలోకి వీడు టర్న్ అప్ అవుతాడు. యురేనస్ గురించి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తుంటారు వాడు, చాలా ముఖ్యమైన సాధనలు ఇవి. సో ఓల్డ్ ట్రెడిషన్స్, ఓల్డ్ వే ఆఫ్ లివింగ్లో నుంచి న్యూ వే ఆఫ్ లివింగ్ అంటున్నది ప్రధానంగా అందించేటువంటిది యురేనస్. పాత పద్ధతులు పాడు చేయము మనకి మాస్టర్ ఇచ్చినటువంటి పాట. సో ఓల్డ్ ట్రెడిషన్స్ ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయక్కర్లేదు. న్యూ వే ఆఫ్ లివింగ్ అంటున్నది మీరు కల్టివేట్ చేసుకుంటే చాలా. పూజ చేయడం అంటున్నది ఓల్డ్ మనకి చక్కగా పూర్వీకులు ఇచ్చినటువంటి సాధన. న్యూ వే ఆఫ్ డూయింగ్ అంటే పూజ చేయడం వల్ల నువ్వు ఏదైతే పొందడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావో, మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేయడంలో నీకు అదే అందుతుంది. ఇట్ ఈస్ న్యూ వే ఆఫ్ లివింగ్. సింపుల్గా ఉదయం 6 గంటలకు చక్కగా స్నానం చేసేసి కళ్ళు మూసుకుని ప్రార్థన కూర్చుంటే పూజ చేసినటువంటి వాడికి ఎటువంటి అనుభూతి అయితే కలుగుతుందో అటువంటి అనుభూతి చాలా సూక్ష్మంగా చక్కగా అందించేటువంటి ఏర్పాటు చేసి ఇచ్చారన్నమాట. సో అలాంటి మార్పులు అంటే చక్కగా చేసుకోవడం అంటే ఎవరైనా చేసి పెడుతుంటుంది. ఇది causes of things as they are and the desire to change the old order and the old orientation to the new. This produces the reversal of the wheel. This can be seen happening today most clearly in connection with humanity and with world process. So మానవుడిలో ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. Carried forward to its logical conclusion on the influence of Uranus finally produces an unfolded spiritual consciousness in contradistinction to the human for this reason. సో ఇదంతా యురేనస్ చేసి ఇచ్చేటువంటిది ఎలా ఉంటుందంటే మామూలుగా బయట జీవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా భిన్నంగా ఎడుతుంటుందండి యురేనస్ ఎప్పుడు కూడా. ఎందుకు భిన్నంగా ఉంటుంది అంటే కనుక మామూలుగా సామాన్యంగా జీవించేటువంటి వాళ్ళందరూ కూడా ఇఫెక్ట్స్ తోటి వాళ్ళు బేస్ చేసి లింకప్ అయి ఉంటారు. నువ్వెందుకు వాడి మీద కోపంగా ఉన్నట్టు వాడు నేను క్రితంసారి వాడు నా సంవత్సరం క్రితం వాడు నన్ను తిట్టాడు, అందుకని వాడి మీద నేను కోపంగా ఉన్నాను. దిస్ ఈస్ ద ఇఫెక్ట్. వాడు ఎందుకు కోపంగా ఉన్నాడు, ఎందుకు నేను అరిచాడు అంటే విషయం వాడిని చక్కగా అవగాహన చేసుకున్నాను. వాడి మీద కోపం ఉండదు అసలు. ఎందుకు కోపంగా ఉందంటాడు, అవునా అదా ఓకే ఓకే అంటాడు. తెలుసుకున్న తర్వాత నువ్వు ఓకే ఓకే అంటే ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఎందుకు ఉన్నాడు అనేటువంటి విషయం ముందు వీడికి తెలియబడేట్టుగా వీడు జీవిస్తుంటే వాడు ఎందుకు కోపంగా ఉన్నాడు ఎట్టి వీడికి తెలుస్తుంది. వాడు ఎందుకు కోపంగా ఉన్నాడు అనేటువంటి విషయం వీడికి తెలిసినప్పుడు వాడికి కోపం రాదు. మనకి కోపంగా ఉన్నాడు చూసారా అండి అంటే అలా అనుకున్నప్పుడు ఇఫెక్ట్స్ని వాడు పట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనకు కూడా అరిషడ్ వర్గాలు వస్తుంటాయి. కాజెస్ తోటి ఐడెంటిఫై అవుతున్నప్పుడు ఎప్పుడు మనకు అరిషడ్ వర్గాలు మన జోలికి రావు. అది ఇక్కడ చెప్తున్నారు ప్రధానంగా. సో అందుగురించి యురేనస్ ఏం చేస్తుందంటే అందరూ జీవిస్తున్న దానికి వీడు భిన్నంగా వెళుతున్నట్టుగా వీడి జీవితం ఉంటుంటుంది. క్యారీడ్ ఫార్వర్డ్ ఇన్ ఇట్స్ లాజికల్ కన్క్లూషన్, అది ఇన్ కాంట్రాడిస్టింక్షన్ టు ద హ్యూమన్. For this reason, Uranus is exalted in this sign and assumes a position of power and of directed influence. అది అందుగురించి ఇక్కడ యురేనస్ ఇక్కడ ఎగ్జాల్టేషన్లో చెప్పండి. నెక్స్ట్ వీనస్ గురించి కొన్ని రహస్యాలు చెప్తున్నారు. వీనస్ ద ఇంటెలిజెంట్ మైండ్
has its power lessened in this time because the intellect having been developed and used must now be subordinated to a higher power of the soul, the spiritual intuition. సో మైండ్ ఆస్పెక్ట్ అంటే చక్కగా వీనస్ ఏమిటి చెప్తుందంటే ఇంటెలిజెంట్ మైండ్ అంటే ఎలా జీవించాలి ఏమిటి అంటే విచక్షణ కలిగి జీవించడం వీనస్. అంటే ఏ విధంగా మనం మాట్లాడాలి పెద్దలతో, ఏ విధంగా మనం ఉండాలి అంటే విషయం వీనస్ అందిస్తుంది. సో అంటే ఏంటి ఒక రకమైనటువంటి ఎడ్యుకేషన్ పరిపూర్ణమైనటువంటి వాడికి వాడు ఏ రకంగా ఉండాలనేటువంటి విషయం చక్కగా తెలిసి అందించేటువంటిది విషయం. సో ఒక లోవర్ ఎడ్యుకేషన్ అంటే ఒక స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినటువంటి వాడికి ఏం చేయాలి, ఒక మంచి ఇన్స్టిట్యూట్లో వీటికి వేస్ట్ చేయాలి. దట్ ఈస్ యురేనస్. అది చెప్తున్నారు ఇక్కడ. Subordinated to a higher power of the soul, the spiritual intuition, the son of mind, the solar angel must now manifest as the son of God. The son of mind, the solar angel must now manifest as the son of God. సోలార్ ఏంజల్గా తయారయ్యాడండి వీడు. అంటే అగ్నిశ్వతాస్ వీడు తయారాడు. అగ్నిశ్వతాస్గా తయారైనటువంటి వాడికి ఏం చేస్తుంది, అగ్నిశ్వతాస్ వాడిలో ఉండి పైన ఉన్నటువంటి సన్ ఆఫ్ గాడ్గా ఎవడైతే తెలియబడుతున్నాడో అంటే వీళ్ళు సోల్ ఆస్పెక్ట్గా ఉంటుంది, దాంతో వీడు అనుసంధానం చెందేట్టుగా చేస్తుంది. అగ్నిశ్వతాస్ ప్రధానంగా వీడికి చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏంటంటే వీళ్ళు ఉండి సోల్ తోటి చక్కటి అనుసంధానం చెంది ఉండేటువంటి ఏర్పాటు వీడికి చేస్తున్నాడు. సో అగ్నిశ్వతాస్ ఎక్కడ వీళ్ళు పనిచేస్తారంటే ఒక హయ్యర్ మైండ్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే వీళ్ళు అన్ఫోల్డ్ అవుతుందో అప్పుడు వాళ్ళ యొక్క విధానం వీళ్ళు చక్కగా దర్శనం అవుతుంది. సో హయ్యర్ మైండ్ వీళ్ళు ఎప్పుడైతే పనిచేయడం స్టార్ట్ చేస్తుందో అదేం చేస్తుంది, నెక్స్ట్ ఇమీడియట్లీ వీడు సోల్ తోటి వీడికి లింకప్ ఏర్పాటు చేస్తుంది. అది అగ్నిశ్వతాస్. అందులోంచి ఆ స్థితికి వీడిని వెళ్ళేట్టుగా చేసి ఇచ్చేటువంటి దాన్ని అన్నారంటే సన్ ఆఫ్ గాడ్ అన్నారు. దీన్ని సన్ ఆఫ్ మైండ్గా చెప్పారు. సో సన్ ఆఫ్ మైండ్ నుంచి సన్ ఆఫ్ గాడ్గా వీడు వెళ్ళాలి. మైండ్ ఆస్పెక్ట్ యొక్క స్థితిలో నుంచి వీడు సోల్ ఆస్పెక్ట్ అంటున్న దాంట్లో వీడు పూర్తిగా అప్లిఫ్ట్ అవ్వాలి. సన్ ఆఫ్ మైండ్, ద సోలార్ ఏంజల్ మస్ట్ నౌ మేనిఫెస్ట్ as the son of God. This solar angel, when in control, must give place eventually to the presence. సన్ ఆఫ్ గాడ్ ఏం చేస్తాడు, ఈ ఏంజల్ ఏం చేస్తాడు, ది సోలార్ ఏంజల్ మస్ట్ నౌ అది when in control must give place eventually to the presence. This it has hitherto veiled or hidden. Venus must veil and the sun as a symbol of deity must wax in influence and finally takes its place. Such are the symbolic and esoteric significances. ఏమవుతుంది, వీనస్ ఏం చేస్తుంది, ఇది సన్ ఆఫ్ మైండ్ అంటుండే చక్కగా తగ్గిపోతూ సన్ ఆఫ్ గాడ్ అంటుండే చక్కగా వీళ్ళు పిచ్చుకోవడానికి అంటే పరిపూర్ణత్వము అంతర్యామిత్వం అంటే వీటిలో చక్కగా విచ్చుకోవడం అంటే జరుగుతూ ఉంటుంది. దానికి కావాల్సినటువంటి భాగవతం అంటే నెమ్మదిగా వీటిలో జరిగిపోతుంది. అంటే ఏమిటి, క్రీమ్ ఆస్పెక్ట్ అంటే ఎక్స్పీరియన్స్ లెవెల్ అది, ఇదేమో దానికన్నా కొంచెం కింద లెవెల్. ఇది ఎక్స్పీరియన్స్ లెవెల్లో వీడిని నిలబెట్టేస్తుందండి. అంటే భాగవతం చదువుకున్నాడు అనుకోండి, వీడు ఏమవుతాడు, భాగవతం అక్కడ జరుగుతున్నటువంటి వాక్యములు పలానా వాళ్ళతో అంటున్నారు, ఇవన్నీ వీటిలో జారిపోతాయి. జారిపోయి వీడు ఒకే ఒక ఆనందమయ లోకంలో వీడు అలా నిలబడతాడు. అదే అందిస్తున్నారు. సో దీన్ని ఏమన్నారంటే సన్ ఆఫ్ మైండ్ అన్నారు. అది సన్ ఆఫ్ గాడ్. అది సో ఇది చక్కగా వీడికి అందులో ఉన్నటువంటి విషయం ఇదంతా చక్కగా దర్శనాత్మకంగా నిలిచి చేసి ఇచ్చేటువంటిది ప్లానెట్ వీనస్, శుక్రుడు. సో శుక్రుడు ఏం చేస్తాడంటే వీళ్ళు సూర్యుడు ఉండేటువంటి స్థితికి చక్కగా వీడిని అప్లిఫ్ట్ చేసి వదులుతాడు. ఆ స్థితి ఏమన్నారంటే ప్రజెన్స్ అన్నారు. అంటే సాధనలో ప్రజెన్స్ అంటే చాలా ముఖ్యం. పూజ చేస్తున్నాడు, గురు పూజ చేసుకుంటున్నాడు, ఇంకోదో చేస్తున్నాడు. ఆర్భాటం కన్నా అక్కడ ప్రజెన్స్ ఉండాలి. ఆర్భాటంలో వీడు మనసు ఇరుక్కుపోయింది అనుకోండి, ఇప్పుడు ప్రజెన్స్ మిస్ అయిపోతుంది. బాగుపడుతుంది. అందు గురించి అక్కడ పూలు ఉన్నాయా, పండ్లు ఉన్నాయా, ఇంకోటి ఉందా, అది లేదే, ఇది లేదే. ఎప్పుడు కూడా పూజ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఉదాహరణకి 100 ఐటమ్స్ మనం ఏర్పాటు చేసుకోలేం. బాగా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో ఫంక్షన్ పెట్టుకునేది మిస్ అయిపోయిన దాని మీద మన మైండ్ ఎక్కువ ఉందనుకోండి, మనం ప్రజెన్స్ మిస్ అయిపోతాం. మిస్ అయిపోయిన విషయాల మీద పెద్దగా దృష్టి పెట్టకండి. పూలు పలానా ఒక 5 రకాల పూలు కావాలి, ఏదో కారణం చేత 4 రకాలు తెచ్చాడు, లెట్ ఇట్ బి, పర్వాలేదు. 5 రకాల పూలు లేకపోయినా పర్వాలేదు. అంత కష్టపడి అంత పూజ ఏర్పాటు చేసుకుని ఆ ప్రజెన్స్లో మిస్ అయిపోకూడదు. మన దృష్టి ఎలా ఉంటుందంటే ఆ మిస్ అయిపోయిన పువ్వు మీద మన దృష్టి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏర్పాటు అయినటువంటి 4 రకాల పూలతోటి మనం మిస్ అయిపోతాం.
దేని గురించి అయితే ఇంత పూజ పెట్టుకున్నా, ఇంతమందిని మనం దేనికైతే పిలుచుకున్నామో అది మిస్ అయిపోయాం మనం. మీరు ఎప్పుడు కూడా మనకి ప్రజెన్స్ అంటే చాలా అవసరం. ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా, ఏది చేసుకున్నా సరే ప్రజెన్స్ ఉండాలి అక్కడ. ప్రజెన్స్ అంటున్నది ఉన్నప్పుడు ఇవన్నీ మీరు ఎన్నైనా ఏర్పాటు చేసుకోండి, ఇబ్బంది లేదు. ప్రజెన్స్ మిస్ అయిపోయి ఎన్ని చేసుకున్నా అది ఉపయోగం లేదు. అది నుంచి సన్ ఆఫ్ గాడ్ ఏం చేస్తాడంటే మనకు ప్రజెన్స్ ఇస్తాడన్నమాట. అంటే ఆయన ఉంటే ఇంక వేరేది ఏమీ అవసరం లేదు. ఆయన ఉండడానికి కావాల్సినటువంటిది అంతా ఏమిటి, వీడికి భాగవతం ఇవన్నీ కూడా ఆయన్ని వీటి యందు నిలిపేట్టుగా వీడు చేసిచ్చేటండి. ఆయన ఎప్పుడైతే ఉండడం అంటే జరుగుతుంటుందో అప్పుడు వీడు ప్రజెన్స్‌లో వీడు ఉంటాడు. అది విషయం చెప్తున్నాడు. అప్పుడు నెమ్మదిగా సన్ ఆఫ్ గాడ్ యాస్ సింబల్ ఆఫ్ డైటీ మస్ట్ వ్యాక్స్ ఇన్ ఇన్‌ఫ్లూయెన్స్ అండ్ ఫైనల్లీ టేక్స్ ఇట్స్ ప్లేస్ సచ్ ఆర్ ద సింబాలిక్ అండ్ ఎసోటరిక్ సిగ్నిఫికెన్స్. అది జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మూన్. ద మూన్ ఈస్ హియర్ రిగార్డెడ్ యాస్ ఫంక్షనింగ్ ఇన్ ఇట్స్ ట్రూ nature and therefore as expressed symbolically that which is dead. The moon here stands for the personality, and in the final victory in Scorpio the personality is entirely vanquished and defeated. Desire is killed, for it is through expressed desire of some kind that personality demonstrates life quality appearance. Ponder upon this fire in Scorpio the moon falls, its influence fades out. ఏమవుతుంది? మూన్ అంటే ఏంటి? పర్సనాలిటీ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటిది. సో పర్సనాలిటీ ఆస్పెక్ట్ అంటే ఇక్కడ ప్రధానంగా మనకి లైఫ్లో అది ప్రధాన పాత్ర వహించకూడదు. అందు గురించి ప్రధాన పాత్ర వహించకుండా ఉండేట్టుగా చెప్పబడేటువంటి విషయాన్ని ఏమన్నారంటే మూన్ ఫేడ్స్ అవుట్ అని అన్నారు. దాని ఏమన్నారు? ఇట్ ఈస్ రిలింక్విష్. అంటే దానిలో ఉంటుందంతా కూడా సోల్ ఆస్పెక్ట్లో పరిపూర్ణంగా విడిపోవాలి. ఇదంతా కూడా ఎలా విడిపోవాలి, ఏమిటి, ఎలా చేసుకోవాలి, రహస్యాలను కూడా మన ఎసోటరిక్ సైకాలజీ వాల్యూమ్ 2లో మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ వీడిలో నెమ్మదిగా వృశ్చిక రాశి సాధన జరుగుతున్న కొద్దీ వీడిలో ఏమవుతుందంటే మూన్ ఆస్పెక్ట్ నెమ్మదిగా తగ్గిపోతుంది. సో పర్సనాలిటీ ఆస్పెక్ట్ బాగా తగ్గిపోతూ దాన్ని అందు గురించి ఏమన్నారు? డెడ్ అన్నారు. అందు గురించి వృశ్చిక రాశిలో ఇవ్వబడినటువంటి కథలన్నీ కూడా అక్కడ దాకా వెళ్ళినటువంటి అక్కడ వాడు చనిపోయినటువంటి వాడు మళ్ళా పునర్జీవితుడు అవుతాడని ఈ కథలన్నీ కూడా మనకి ఇచ్చారు. అవన్నీ కూడా వృశ్చిక రాశికి సంబంధించినటువంటిది. సో వాడు చనిపోయినటువంటి పునర్జీవితుడు అయ్యాట అంటే ఏమిటి? అక్కడ వృశ్చిక రాశిలోకి ఇనిషియేషన్ అయ్యింది అని అర్థం. సో పర్సనాలిటీ ఆస్పెక్ట్గా ఉండడం మానేసి వాడు సోల్ ఆస్పెక్ట్గా వాడు ఉంటున్నాడు అనేటువంటి విషయం మనకి ఎక్స్ప్లెనేషన్లో తెచ్చినప్పుడు ఏమని చేస్తారంటే వాడు చనిపోయాడట, అప్పుడు వాళ్ళు పరమాత్మని ప్రార్థించారట, అప్పుడు పరమాత్ముడికి జీవితం అటువంటిది ప్రసాదించారట. ఇలాంటి కథలు ఏవో మనకు వస్తుంటాయి మనకి పురాణాలు. అంటే ఏంటి? బేసిక్గా వృశ్చిక రాశిలో పర్సనాలిటీ ఆస్పెక్ట్ అంటే డెడ్ అయిపోయింది. అంటే మూన్ ఫేడ్స్ అవుట్ అంటే అర్థం అది. అప్పుడు వాడు మళ్ళా సన్ ఆఫ్ గాడ్ అంటున్నది వాడు చక్కగా మేల్కొల్పింపడానికి, సన్ ఆఫ్ గాడ్ వీడు చక్కగా నిలబడడానికి, సన్ ఆఫ్ మైండ్ అంటున్నది అక్కడ వాడికి సహాయంగా నిలబడడానికి ఇదంతా కూడా జరుగుతుంది. అంటే ఏంటి? వాడు కొంతమంది ఒక మంచి సాధకుడు, కానీ కొన్ని కారణాల చేత వాడు పర్సనాలిటీ ఆస్పెక్ట్లో వాడు అలా లింకప్ అయిపోయి ఉండిపోయాడు. అది అక్కడ మూన్ ఇస్ డెడ్, సన్ ఆఫ్ మైండ్ అంటే వీనస్, సన్ ఆఫ్ గాడ్గా వాడు లింకప్ అయి ఉండేట్టుగా చేసి ఇచ్చేటువంటి రహస్యాలన్నీ కూడా దీనికి అంతా కూడా యురేనస్ అంటే ప్రధాన పాత్ర వహిస్తూ వీడి లైఫ్ లీడప్ చేయడానికి ప్రధానంగా అందివ్వబడేటువంటి రహస్యాలన్నీ కూడా స్కార్పియోలోనే ఇంకొక 2 పాయింట్స్ ఏదో ఉన్నాయి, అది చదువుకుంటే నెక్స్ట్ మనం దీని తర్వాత రహస్యం అయినటువంటిది లిబ్రాలోకి మనం ప్రయాణించడం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.